కలియుగం. ఇప్పుడు మనమున్న యుగం ఇదే. ఈ యుగాలలో మనుషులు దేవుడికి దగ్గరవ్వడానికి రకరకాల పనులు చేసేవాళ్లు. పాత యుగాలలో కష్టం. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగంలలో మనుషులు చాలా కష్టపడేవాళ్లు. వాళ్లు పెద్ద పెద్ద నియమాలు పెట్టుకునేవారు. చాలా కష్టమైన తపస్సులు చేసేవారు. యాగాలు చేసేవారు, పూజలు చేసేవారు. అలా కష్టపడితేనే వాళ్లకి మోక్షం దేవుడి దగ్గరికి వెళ్లే అవకాశం దొరికేది. వాళ్ల పాపాలు చెడ్డ పనులు పోయేవి. అంటే దేవుడి దగ్గరికి వెళ్లాలంటే పెద్ద పనులు చేయాల్సి వచ్చేది. ఎంత కష్టం కదా. మన యుగంలో సులువు. కాని ఇప్పుడు మనమున్న యుగం చాలా ప్రత్యేకమైంది. దీని పేరే కలియుగం. ఈ యుగంలో దేవుడు మనపై చాలా ప్రేమ చూపించాడు. మనకోసం దేవుడు ఒక చిన్న మార్గం పెట్టాడు. ఆ మార్గమేంటంటే, మనం కష్టపడి పెద్ద పెద్ద యాగాలు చేయక్కర్లేదు, కఠినమైన తపస్సులు చేయక్కర్లేదు. మనం కేవలం దేవుడి పేరును గుర్తు చేసుకుంటే, జపం చేస్తే చాలు. శ్రీమద్ భాగవత పురాణం అనే పెద్ద పుస్తకంలో ఒక విషయం చెప్పారు. మనం ఈ కలియుగంలో దేవుడి పేరును కొద్దిసేపు గుర్తు చేసుకుంటే, పాత యుగాలలో 100 పెద్ద యాగాలు చేసినంత పుణ్యం దేవుడు మనకు ఇచ్చేస్తాడంట. చూసారా, ఇది ఎంత సులభమో. సంతోషంగా ఉండండి. ఈ యుగంలో దేవుడి పేరు చెప్పడానికి ఎలాంటి కఠినమైన నియమాలు లేవు. ఎప్పుడైనా ఎక్కడైనా దేవుడి పేరు గుర్తు చేసుకోవచ్చు. అలా దేవుడి పేరు చెప్తూ పాపాలు పోగొట్టుకుంటూ సంతోషంగా ఉండడమే మనం చేయాల్సిన పని.